నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధికారం చేపట్టాక అసాంఘిక కార్యక్రమాలకు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం అడ్డాగా మారిందంటూ ఫైర్ అయ్యారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి. గంజాయి, క్యాసినో వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్ తో పాటు గోవాలో క్యాసినో క్రీడలో అధికార కూటమి నేతలు నిర్వహించడం సిగ్గుగా ఉందంటూ రాజమల్లు మండిపడ్డారు. కడప, హైదరాబాద్, బెంగళూరు నగరాల నుండి నిర్వాహకులు గోవాకు ఈ నెల 23, 24, 25వ తేదీలో ఇండిగో విమానంలో టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్లు ఆయన తెలిపారు. యువత పెడదోవ పట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రాజమల్లు శివప్రసాద్ రెడ్డి వెంటనే అసాంఘిక కార్యక్రమాలు ఆపాలంటూ డిమాండ్ చేశారు. పిల్లలను, వ్యాపారస్తులైన ధనిక పిల్లలను ఆకర్షించి వ్యసనానికి బానిసలు చేసి మందుకు, అమ్మాయిలకు, ముఖ్యంగా జూదానికి ఇది గత కొన్ని నెలలుగా జరుగుతోంది. అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి సంవత్సరమేం జరగబట్టి చాలాసార్లు పేపర్లలో కూడా వచ్చింది. 2-3 సార్లు మా పార్టీ లీడర్లు కూడా మాట్లాడినారు. ఈ విషయాలన్నీ పోలీసులకు తెలియదా అంటే పోలీసులకు స్పష్టంగా తెలుసు. మేము మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకులం పత్రికలలో రాసిన తర్వాత పోలీసులకు తెలుస్తుందే. ప్రజలు మాట్లాడుకునే దానికంటే ముందు, ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడేదానికంటే ముందు, పత్రికలు రాసేదానికంటే ముందుగానే పోలీసు కనిపెడుతుంది. అదే పోలీసు గొప్పతనం. కానీ నియంత్రించకపోవడానికి కారణం పోలీసుల యొక్క సామర్థ్య లోపం కాదు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. నేను ప్రభుత్వంలో ఉండేప్పుడు చెప్తానా, ప్రతిపక్షంలో ఉండేప్పుడు చెప్తానా? ప్రభుత్వంలో ఉండేటప్పుడు పోలీసులు గొప్పోళ్ళు అంటే అది మా ప్రభుత్వం కాబట్టి పొగినామని అనుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉండేప్పుడు విమర్శిస్తారు. మమ్మల్ని బాధ పెడుతున్నారు, అట్లా చేస్తాను, ఇట్లా చేస్తారని. బాధ పెట్టామని చెప్తాం, చేసినట్టు చేసినామని చెప్తాం, చేయనట్టు చేయలేదని చెప్తాం. మరి ప్రతిపక్షంలో ఉండి మేము పోలీసులు అసమర్థులు కాదు అని చెప్తానా? నేను సమర్థత కలిగిన వాళ్ళే పోలీసులు. నియంత్రించాలనుకుంటే ఈ అసాంఘికమైన కార్యకలాపాలను 24 గంటలు నియంత్రిస్తారు. లేదంటే 1 వారం, లేదంటే 1 నెల. మట్కా లాంటి జబ్బులైతే గన క్యాన్సర్ అది